వెల్కమ్ టు శైలుస్ హోమ్ కిచెన్. ఈరోజు వీడియోలో ఆరోగ్యకరమైన రాగి పిట్టుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రాగి పిట్టుని ఎదుగుతున్న పిల్లలకి తప్పకుండా వారానికి ఒక్కసారైనా చేసి పెట్టండి. దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా మిక్సింగ్ బౌల్లో 1.5 కప్ రాగి పిండి తీసుకొని 1/2 స్పూన్ సాల్ట్ వేసి కలపండి. ఇందులో నీళ్ళని ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా తీసుకొని నీళ్ళని చల్లుకుంటూ పిండిని కలుపుకోండి. ఈ పిండి అంతా కలుపుకున్న తర్వాత రాయి పిండి తడిగా ఉండాలి, ఉండ చేస్తే ఉండలా రావాలి. ఈ విధంగా పొడిలా చేస్తే పొడి పొడిగా వస్తే రాయి పిండి పిట్టు పర్ఫెక్ట్గా వస్తుంది. పిండి అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టి నేను నీళ్ళు పోసి ఇడ్లీ ప్లేట్ని పెట్టి ఈ పిండిని ఫిల్ చేయండి. పిట్టు చేసేటప్పుడు క్లాత్లో పిండి వేసి ఆవిరి మీద ఉడికిస్తారు కదా, ఈ విధంగా చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది, ఆవిరి మీద చాలా బాగా ఉడుకుతుంది. ఈ విధంగా పిండినంతా ఫిల్ చేసుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో 15 నుండి 20 నిమిషాలు ఆవిరి మీద ఉడికించండి. పిండి ఉడికిందా లేదా చెక్ చేయండి. స్పూన్తో తీస్తే లోపల వైట్ కలర్లో ఉంటే ఇంకొద్దిసేపు ఆవిరి మీద ఉడికించండి. మిక్సింగ్ బౌల్లో తురిమిన కొబ్బరి, బెల్లం, ఉడికించుకున్న రాయి పిట్టుని కూడా వేసి వేడిగా ఉన్నప్పుడే కలపండి. ఇందులో నెయ్యి వేసి కలిపి సర్వ్ చేయండి. అంతే, ఆరోగ్యకరమైన రాగి పిట్టు రెడీ అయిపోతుంది. ఈ రాగి పిట్టుని పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈవినింగ్ స్నాక్గా అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా తీసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.